ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి క్షేమంగా ప్రవేశించి ఈ రోజుకు గాను తండ్రి నిర్ణయింపబడిన వాక్య భాగాన్ని మేము ఆలోచించడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. వినబడుతున్నటువంటి ప్రతి మాటను నాయన అర్థం చేసుకుని గ్రహించి మా జీవితంలో అనుసరించేటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల సభలలో మొదటి రోజు సభకు విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ, వేదికను అలంకరించిన దైవజనులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియజేస్తున్నాను. బాగా చలిగా ఉంది, మీరందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అని నాకు అర్థమవుతుంది కనుక త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 రోజుల సభలకు గాను నిర్ణయించబడిన 3 అంశాలలో మొదటి అంశం అదృశ్య దేవుని అనంత ప్రేమ. ప్రేమ అనేది ఎంత గొప్పది అన్నప్పుడు బైబిల్ దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రికని రాస్తూ మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెబుతున్నాడో ఒకసారి ఈ సమయంలో ఆ మాటను మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఎప్పటికి నిలబడతాయి, అయితే వీటిలో శ్రేష్టమైనది మాత్రం ప్రేమ అన్నాడు. అంటే బైబిల్ ప్రేమకు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఈ మాటలో మనకు కనబడుతుంది. అయితే సమాజంలో ప్రేమకు ఎంత విలువ ఉంది, సమాజంలో ప్రేమ పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్నది ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, వాడుకునేటువంటి వస్తువులలో ఒరిజినల్ వస్తువుకు డూప్లికేట్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ నోటుకు ఫేక్ నోటు ఎలా ఉంటుందో, నిజానికి అబద్ధం ఎలాగైతే ఉంటుందో, అలాగే ప్రేమకు కూడా ఏమండి కపటమైన ప్రేమ కావచ్చు, అబద్ధమైన ప్రేమలు కావచ్చు, ఈ సమాజంలో ఉన్నట్లుగా మనం చూడగలం. ఈరోజు ప్రేమ పేరుతో సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మంచి కంటే ఎక్కువగా నేరాలు, ఘోరాలే జరుగుతున్నట్లుగా మనం చూడగలం. ఏమండి, మనం నిత్యము వార్తాపత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ మీడియాలో కావచ్చు, మనం వింటున్న వార్తల్లో మనకు ఎక్కువ కనిపించేటివి ఏంటన్నప్పుడు ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు. ఒక చోట ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు,
కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించలేదు. వెంట తిరిగాడు, 1-2 సంవత్సరాలు వెంట పడ్డాడు నన్ను ప్రేమించమని. ఆయన అమ్మాయి ఒప్పుకోలేదు. వెంటనే వీడు ఏం చేశాడన్నప్పుడు కత్తి పట్టుకొని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయి తలుపు కొట్టాడు. ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బయటికి వచ్చిందో అక్కడ నుంచి వాళ్ళ అమ్మని ముందు నరికేశాడు, ఆ తర్వాత అమ్మాయిని నరికేశాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ దారుణంగా చంపేశాడండి. ఎందుకు? ఆ అమ్మాయి ప్రేమించలేదని. మరొక చోట చదువుకునేటువంటి కళాశాలలో క్లాస్ రూమ్లోనే ప్రేమించలేదని అతి దారుణంగా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చంపిన వార్త. మరొక చూడండి, ఆ మధ్యకాలంలో దేశాన్ని కదిలించేసింది, దేశంలోని సంచలనంగా మారిన వార్త ఏంటన్నప్పుడు, ఏమంటే దేశ రాజధాని ఢిల్లీలో ఒక అమ్మాయిని ప్రేమించాడట, ఆ అమ్మాయి వెంట పడ్డాడట. ముందు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, కానీ వీడు చేసినటువంటి ఆ నటనకు ఆ అమ్మాయి మోసపోయి మొత్తానికైతే ప్రేమను ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత అండి ఆ అమ్మాయిని వాడికి ఉన్నటువంటి కామ కోరికలకు తీర్చేసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి వివాహం చేసుకోమని అడుగుతుంటే దారుణంగా ఆ అమ్మాయిని నరికి చంపేశాడండి. చంపిన వాడు ఏం చేశాడన్నప్పుడు, ఏమండి ఆ అమ్మాయిని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టేశాడట. ఫ్రిడ్జ్లో దాచిపెట్టి రోజు ఒక ముక్క తీసుకెళ్ళి ఒక్కో చోట పడేస్తున్నాడండి. ఏమండి ఆడపిల్లను అంత దారుణంగా చంపడమే భయంకరమైన నేరం అయితే, చంపిన వాడు ఫ్రిడ్జ్లో దాచిపెట్టేసి ఆ ముక్కలను ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట ఒక్కో రోజు పడేస్తున్నాడంటే అసలు వాడు మనిషేనా చెప్పండి? రోజు రోజుకి సమాజంలో ఈ నేరాలు ఘోరాలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అసలు మనుషులు ఎటువైపు వెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు అని మనకు భయము బాధ కలుగుతుంది. ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నప్పుడు అండి, మన చిన్నతనంలో ఏమండి పండగ వచ్చిందంటే ఇంట్లో కోళ్ళు కోసేవారు. పండగ వచ్చినప్పుడు కోడి కోస్తేనండి దాని తల నుంచి తన తలను కట్ చేసి దూరంగా కోడిని పడేసినప్పుడు అండి అది విలవిలా కొట్టుకుంటుంటే దాన్ని చూసి కన్నీళ్లు కార్చి బాధతో దాన్ని తినకుండా ఉన్న కాలం, అయ్యో ఇంత దారుణంగా దాన్ని చంపేశామే అని. ఒక కోడి చచ్చిపోతేనే బాధపడినటువంటి ఆ కాలం నుంచి ఈరోజు మనుషులు ఏ స్థితికి వచ్చారన్నప్పుడు కోడి కంటే కూడా సులువుగా సాటి మనిషిని చంపే స్థితికి వచ్చేసారు. ఇవి ప్రేమ పేరుతో ఎక్కువగా సమాజంలో జరుగుతున్నటువంటి వార్తలు. అయితే ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి? ఏమండి ఇది దేశ నలుమూలలో ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది, మనం వింటూనే ఉన్నాం. అసలు ప్రేమ అనేది ఏమండి బలిని కోరుకుంటుందన్నప్పుడు కోరుకోదు. ప్రేమ అనేది బలిని కోరుకునేది కాదు, అలాగని ప్రేమ ఆశించేది కూడా కాదు. ప్రేమ ఏంటన్నప్పుడు ఇచ్చేది. ప్రేమ క్షేమాన్ని కోరుకునేది, ప్రేమ మేలు కోరుకునేది. ఎప్పుడు కూడండి ప్రేమ ఎవరికి ఏ హాని చెయ్యదు. మరి అలాంటి ప్రేమ ఈరోజు ఎవరిలో కనబడుతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమండి ఎవరిలో కనబడుతున్నట్లుగా మనకు కనిపించడం లేదు. అలా అంటారేంటండి, మా రక్త సంబంధులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, నాకు ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారిలో ఉంటుంది నిజమైన ప్రేమ అని ఒకవేళ మీరు వారి దగ్గరికి వెళ్ళి వారిని కానీ మీరు చూస్తే ఎలాంటి పరిస్థితి కనబడుతుందో తెలుసండి? మీ మీద వారు చూపించేది నిజమైన ప్రేమ కాదు. మనుషులు ఎలాంటి ప్రేమను చూపిస్తారన్నప్పుడు అవసరాన్ని బట్టి ప్రేమ చూపిస్తారు, పరిస్థితులను బట్టి ప్రేమ చూపిస్తారు, నీ దగ్గరున్న డబ్బును బట్టి ప్రేమ చూపిస్తారు, నీకున్న అధికారాన్ని బట్టి ప్రేమ చూపిస్తారు, నీకున్న ఆస్తులను బట్టి ప్రేమ చూపిస్తారు కాదా? అవును. ఎందుకు అలా ఉన్నారన్నప్పుడు మనుషులందరూ స్వార్థపరులు గనుక. ఏమండి మనుషులందరూ స్వార్థపరులేనా అన్నప్పుడు స్వార్థపరులేని నేను అనలేదు. బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. ఏమండి ఎక్కడ రాయించాడండి మనుషులందరూ స్వార్థపరులని అని ప్రశ్న మీకు రావచ్చు. ఒకసారి చూస్తారా బైబిల్ తెరిచి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఈ కొంచెం సౌండ్ తగ్గించిన మానిటర్స్.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అని చెప్పుకుంటూ మనుష్యుల్లో ఈరోజు కనబడుతున్నటువంటి అనేకమైన లక్షణాలను ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నట్టు కనబడుతుంది. అందులో ప్రాముఖ్యంగా మొదటగానే ఆయన చెప్పినటువంటి మాట ఏంటన్నప్పుడు, మనుషులు స్వార్థప్రియులు. మనకు భోజన ప్రియులు తెలుసు, మందు ప్రియులు తెలుసు, కానీ ఇక్కడ ఏ ప్రియులు కనబడుతున్నారు? స్వార్థ ప్రియులు. స్వార్థం అంటే ఏంటన్నప్పుడు, ఏమండి, నాకే కావాలి, నేను బాగుంటే చాలు, ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడమే స్వార్థం. ఏమండి, ఇలా అనుకుంటున్న మనుషులు మనకు సమాజంలో కనబడడం లేదన్నప్పుడు ఎక్కడ చూసినా వీరే కనబడుతున్నారు. ఎదుటివాడు ఏమైపోతే నాకేంటండి, ఎదుటివాడు ఎలా ఉంటే నాకేంటండి, నేను బాగుంటే చాలు అనుకుంటున్నాడండి మనిషి ఈరోజు. కారణం మనుషుల్లో చోటు చేసుకున్నటువంటి స్వార్థం. అంటే స్వార్థపరుడుగా మనిషి మారిపోయాడు కనుక తన ప్రేమలో కూడా ఈ స్వార్థమే చూపిస్తాడు తప్ప అవండి ఉన్నతమైన ప్రేమను చూపించే అవకాశమే లేదు. అయితే ఏది ఆశించకుండా ఉన్నతమైన స్వచ్ఛమైన ప్రేమను చూపించేవారు ఎవరు లేరా అని మనం ఆలోచించినప్పుడు మనకు ఒక ఆయన కనబడతాడండి. ఒక ఆయన కనబడతాడు. ఎవరు ఆయన అన్నప్పుడు ఆయనే దేవుడు. ఎవరు దేవుడు అన్నప్పుడు, ఏమండి, 6 దినాలలో ఈ సృష్టిని కలిగించిన వాడు, ముల్లోకాలను ఏకకాలంలో ఏలుతున్నవాడు, అన్నిటినీ తన కన్నుసన్నల్లో నడిపిస్తున్నటువంటి గొప్పవాడు దేవుడు. ఆయన ప్రేమలో ఏమండి ఆశించడం ఉండదు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. అంత గొప్ప ప్రేమ అయింది. నిజంగా ఆయన అంత గొప్ప ప్రేమికుడా, అంతగా మనుషులైన మనల్ని ప్రేమించిన వాడు అన్నప్పుడు అవును, ఆయన ప్రేమించాడు. ఇప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. గనుకనే మనం ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టి ఈరోజు ఈ మైదానంలో కూర్చొని దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం కాదా చెప్పండి. ఏమండి, ఈ ప్రపంచం పైకి 2019-20 సమయంలో ఒక భయంకరమైనటువంటి వైరస్ వచ్చింది. దాన్నే కోవిడ్-19 అన్నారు. కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రపంచ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏమండి భయంకరమైనటువంటి మరణ వార్తలు. ఆ సమయంలో ఏ ఛానల్ పెట్టినా వినబడుతున్న వార్తలు ఏంటన్నప్పుడు, ఏమండి కరోనా వైరస్ సోకిందండి, ఇదిగో పలానా దేశంలో ఇన్ని లక్షల కేసులు వచ్చాయి, ఇన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు అన్న వార్తలే మనం తరచుగా విన్నాం. ఆ సమయంలో అంత దారుణమైన పరిస్థితి అన్నప్పుడు అవును, ఏమండి ఆ సమయంలో మన ప్రాంతంలో ఉన్నవారు, మన గ్రామంలో ఉన్నవారు, మన బంధువులు అనుకున్నవారు ఎంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు చెప్పండి. ఎంతోమంది ప్రాణాలను నిలుపుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు కుమ్మరించినా సరే ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా మనకు తెలిసిన వారు ఎంతోమంది ఉన్నా అలాంటి స్థితిలో మనం లేవు అంటే కారణం దేవుడు ప్రేమ మన పట్ల ఉంది గనుక. ఆయన ప్రేమను చూపించాడు గనుక ఆ భయంకరమైనటువంటి విపత్తు నుంచి మనందరినీ ఆయన కాపాడాడు. ఏమండి, దేవుడు ప్రేమను బట్టి మనం కాపాడబడ్డాము అని అంటే మీరు అంటారు, ఏమండి దేవుడు ప్రేమ కాదండి, నేనేం చేశాను అనుకుంటున్నారండి? కరోనా సమయంలో ఏం చేశావు? నేను ఉదయాన్నే లేవగానే వెనిలు తాగేవాడిని, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి డైట్ మెయింటైన్ చేశాను. అంతేకాదండి, ఇంకా నేనేం చేశానన్నప్పుడు ఉదయాన్నే జాగింగ్లు చేశాను, అలాగే నేను ఉదయాన్నే వాకింగ్లు చేశాను, ఎక్సర్సైజులు చేశాను, జిమ్ములకు వెళ్ళిపోయాను, కావలసినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కనుక నేను ప్రాణాలతో బ్రతికాను అని మీరు అనొచ్చు. అవునా? ఒకవేళ మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడాన్ని బట్టి ప్రాణాలతో బ్రతికి ఉన్నారంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరిదాకో ఎందుకండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మినిస్టర్గా పనిచేసినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమండి మినిస్టర్గా చేశాడు. ఆయన కూడా ఏమైపోయాడు? ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు గుండెపోటుతో.
మరి ఆయన డైట్ మెయింటైన్ చేయలేదని మీరు అనుకోవచ్చు. ఎంత డైట్ మెయింటైన్ చేసేవాడో, శరీర విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు అన్నప్పుడు ఎప్పుడు అండి జిమ్కి వెళ్ళేవాడట, ఎక్సర్సైజులు చేసేవాడట, ఎప్పుడు కూడా తన శరీరాన్ని ఫిట్గా ఉండడం కొరకు కావలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఎప్పుడు కూడా ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధగా ఉండేవాడు కాదట. అయినా కానీ ఏమైపోయింది? గుండె ఆగింది, ప్రాణం పోయింది. అలాగే కన్నడ సినీ ఇండస్ట్రీలో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమండి మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళకు కూడా ఒక మెగాస్టార్ ఉండేవాడు. ఆయనే పునీత్ రాజ్ కుమార్. ఆయన కూడా గుండెపోటుతో చనిపోయాడు. ఇంకా ఆయనండి ఎంత జాగ్రత్తగా ఉండేవాడంటేనండి ఆరోగ్య విషయంలో. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ లేకపోతే ఎక్కువ గడిపేది ఎక్కడన్నప్పుడు జిమ్ములోనే. అంటే జిమ్ములోనే ఉంటూ ఆరోగ్య విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయన గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది. అంటే జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు అన్నప్పుడు చనిపోతున్నారు. మరి నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకోకపోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే కారణం దేవుని ప్రేమ నీ పట్ల ఉంది గనుక, దేవుడు నిన్ను బ్రతికించాలని అనుకున్నాడు గనుక. అంతేకాదండి, చిన్ననాటి నుండి మన జీవితంలో ఎన్ని ప్రమాదాలు సంభవించుంటాయి చెప్పండి. నీటి ద్వారా ప్రమాదాలు, అలాగే విద్యుత్ ద్వారా ప్రమాదాలు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలు, ఇలాంటివి ఎన్నో మన జీవితంలో సంభవించినా ఆ సంభవించిన ప్రమాదాల్లో మన ప్రాణాలు పోకుండా మనం బయటపడ్డాము అంటే, బ్రతికి బట్ట కట్టామంటే కారణం దేవుడు ప్రేమ మన ఎడల ఉంది గనుక. అంటే ఈరోజు మనం ఉన్నామంటే సజీవ లెక్కలో కారణం ఏమన్నప్పుడు దేవుడు ఆయన ప్రేమ మన ఎడల చూపిస్తున్నాడు కనుక బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. ఏమండి ఈరోజు జనవరి 1వ తారీఖు 2024 సంవత్సరం. అంటే 2023 సంవత్సరం అయిపోయిందా? అయిపోయింది కనుకనే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం, ఎక్కడ చూసినా పండగ వాతావరణం. ఇక మన పల్లెల్లో కూడా ఎలాంటి పండగ వాతావరణం ఉంటుందన్నప్పుడు జనవరి 1 వచ్చిందంటే మధ్యరాత్రి 12 గంటల నుంచి మెలుకుతూనే ఉంటారు. ఇంటి ముందు లైట్ పెడతారు, ఇంటి ముందు మొత్తం శుభ్రంగా మొత్తం నీళ్లు చల్లేస్తారు, చల్లేసి ముగ్గేస్తారు. ఆ ముగ్గులు ఏమని రాస్తారు? వెల్కమ్ 2024, గుడ్ బై 2023. నువ్వు వెల్కమ్ చెప్పకపోతే 2024 రాదా? నువ్వు గుడ్ బై చెప్పకపోతే 2023 పోదా? నువ్వు ఆనందపడిపోతున్నావు. నువ్వు ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటన్నప్పుడు 2024 సంవత్సరం చూడడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. 2023లో నువ్వు ఎన్ని కార్యాలు చేసావు చెప్పు? అసలు నీ నోటి నుంచి దేవుని వాక్యం మంచి మాటలు మాట్లాడావా? లేదు. అబద్ధాలు మాట్లాడావు, మోసం చేశావు, ఎంత దారుణమైన తప్పులు చేసినా దేవుడు నీ ఎడల ప్రేమ చూపించి, అయ్యో నా కుమార్తెకు నా కుమారుడికి నేను మరొక సంవత్సరాన్ని ఇస్తాను, ఈ సంవత్సరంలోనైనా సరే నా ప్రేమను అర్థం చేసుకున్నవాడుగా నేను కాపాడుతానన్న విషయం గ్రహించి తన జీవితాన్ని మార్చుకుంటాడేమో అని ఈ 2024 సంవత్సరాన్ని చూసే భాగ్యాన్ని మనకు దేవుడిచ్చాడు. అది ఆయన మన ఎడల చూపించినటువంటి అపారమైన ప్రేమ. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అంతే అనుకుంటున్నారా? ఆయన ప్రేమించాడు కనుక ఇంకా మన కోసం ఏం చేశాడన్నప్పుడు చాలా చేశాడండి. ఆయన ఏం చేశాడు మన కొరకు అని భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారో ఒకసారి ఆ మాటను చూద్దాం ఈ సమయంలో. ఏమండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడు కూడా లేడు. బా, ఎంత మంచి మాట అండి. ఎవరు ఈ మాట చెబుతుందన్నప్పుడు దావీదు గారు. ఏమండి, దావీదు అనగానే చాలా చిన్నగా అనుకోవడానికి అస్సలు అవకాశం లేదు. కారణం, దావీదు అంటే ఆయన రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలు ఉమ్మడి సామ్రాజ్యానికి రాజుగా చేసిన వ్యక్తి. ఇశ్రాయేలు 12 గోత్రాల పైన రాజుగా దేవుడి చేత అభిషేకింపబడి పరిపాలన 40 సంవత్సరాలు చేసినటువంటి గొప్పవాడు. అంతేకాదండి, దేవుడి చేత నా ఇష్టానుసారం
నా ఇష్టానుసరుడైన మనుష్యుడు అని చెప్పాడు అన్నప్పుడు దానికి ప్రధానమైన కారణం దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ తెలుసుకున్నాడు. ఆ ఉద్దేశాలన్నీ తన జీవితంలో నెరవేర్చాడు కనుక. అంత గొప్ప వాడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాట, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అన్నాడు. ఏమండి, ఇంతకు దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు అన్నప్పుడు వండర్స్, అంతే కదండి, వండర్స్. ఈరోజు ప్రపంచం కూడా కొన్నింటిని వండర్స్గా పిలుస్తుంది. వేటిని వండర్స్గా పిలుస్తుంది? చైనా దేశం తన చుట్టూ కట్టుకున్నటువంటి గోడ ఒక వండర్, బబులోను సామ్రాజ్య కాలంలో కట్టినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ ఒక వండర్, భారతదేశంలో సౌండ్ తగ్గించమ్మా, భారతదేశంలో ఏమండి కట్టిన ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ అదొక వండర్. ఈరోజు మనుషులు కట్టినటువంటి వాటిని వండర్స్గా పిలుస్తున్నారు. ఈ వండర్స్ అని పేరు పెట్టారు. కానీ దేవుడు వండర్స్ చేశాడు. ఎవరి పట్ల? మనుష్యులమైన మన పట్ల దేవుడు వండర్స్ చేశాడు అని ఇదిగో దావీదు గారు చెబుతున్నారు. ఇంతకీ దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు ఆయన చేసింది ఎంత అద్భుతమైనవో ఒక్కసారి ఈ రాత్రి మనం ఆలోచించాలి. ఏమండి, మనం అందరం ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నామా? కూర్చుని మనం అందరం ఒక్కసారి ఆకాశం వైపు చూద్దాం. ఆకాశం వైపు చూడగానే మనకు కనబడేటివి ఏంటన్నప్పుడు నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలు అనుకుంటున్నారు ఆకాశంలో? కోటాను కోట్ల నక్షత్రాలు. కోటాను కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయంటే ఆ నక్షత్రాలను చేసింది ఎవరు అన్నప్పుడు దేవుడు చేశాడు. మనం చూడడానికి ఆ నక్షత్రాలన్నీ కూడా మనకి ఎంత కనబడతాయి అన్నప్పుడు చాలా చిన్నగా కనబడతాయి కదా. ఈ గోడల మీద పెట్టినటువంటి లైట్స్ ఎంత అయితే చిన్నగా కనబడుతున్నాయో ఆకాశంలో నక్షత్రాలు కూడా అంతే చిన్నగా కనబడతాయి. అవి చిన్నగా కనబడుతున్నాయని చెప్పి అవన్నీ కూడా చిన్నవి అనుకుంటే పొరపాటు. ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కొక్క నక్షత్ర సైజ్ ఎంతో తెలుసా? ఈ భూమి లాంటివి 13 లక్షల భూములన్నీ కలిపి ఒక చోట పెడితే ఒక్క నక్షత్రంతో సమానం. అంటే మనం నివసించేటువంటి ఈ భూమి లాంటివి 13 లక్షలన్నీ తీసుకొచ్చి ఒక కుప్పగా చేస్తే ఒక నక్షత్రమేనా? అవును. మరి ఎన్నున్నాయి అలాంటివి అన్నప్పుడు ఆకాశంలో కోటాను కోట్లు. అన్నింటినీ చేసింది ఎవరు అన్నప్పుడు దేవుడు చేశాడు. అంతేకాదండి, దేవుడు అన్ని నక్షత్రాలను చేశాడు, ఆకాశంలో పెట్టాడు. ప్రత్యేకంగా మనందరి కొరకు ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు. మనందరి కొరకు దేవుడు పెట్టినటువంటి నక్షత్రం ఏంటి చెప్పండి? సూర్యుడు. అవునా? సూర్యుడు ఉదయాన్నే 6 గంటలకు తూర్పున ఉదయిస్తాడు, పడమటన సాయంత్రం 6 గంటలకు అస్తమిస్తాడు. ఏమండి, ఉదయాన్నే 6 గంటలకు సూర్యుడు రావాలని, సాయంత్రం 6 కాగానే ఏమండి వెళ్ళిపోవాలని సూర్యుడిని పెట్టింది ఎవరు? సూర్యుడికి ఆ సమయం నిర్ణయించింది ఎవరు అన్నప్పుడు దేవుడు. ఎందుకండి ఉదయాన్నే 6 గంటలకు రావాలి? ఎందుకండి సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇదిగో 6 గంటలకు ఉదయం నువ్వు సూర్యుడు రాగానే నువ్వు లేవాలి, నీ పనుల్లోకి నువ్వు వెళ్ళాలి. సాయంత్రం 6 అవ్వగానే నీ పనుల్లో నువ్వు ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి చక్కగా నువ్వు నిద్రపోవాలి. ఒకవేళ ఏమండి సూర్యుడు 24 గంటలు ఉన్నాడు అనుకోండి, మీరు నిద్రపోగలరా చెప్పండి? నిద్రపోలేరు. ఏమండి, మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో అలాగే ఇంట్లో ప్రత్యేకించి మనం పడుకునేటువంటి బెడ్రూమ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాం అన్నప్పుడు ఏమండి, ఈ హాల్ అయితే విశాలంగా ఉండాలి, వెలుతురు ఉండాలి, లైటింగ్ బాగుండాలండి. కానీ బెడ్రూమ్లో మాత్రం ఏమండి చీకటిగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకు? పడుకునేటప్పుడు చీకటి లేకపోతే పడుకునే సమయంలో నిద్ర పట్టదు కనుక. అందుకే పడుకునేటప్పుడు బెడ్రూమ్లో అన్ని లైట్లు ఆపేసి హాయిగా పడుకుంటాం. అంటే నీకు నిద్ర పట్టాలంటే చీకటి కావాలని దేవుడికి తెలుసు కనుక సాయంత్రం 6 అయిపోగానే సూర్యుని పంపించేస్తున్నాడు. ఎంత బాగా ఆలోచించాడండి దేవుడు. అంతేనా? అంతేకాదు, ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నాం అన్నప్పుడు వేయండి శీతాకాలంలో ఉన్నాం. అంతే కదా, శీతాకాలం చలికాలంలో ఉన్నాం మనం. అందుకే కదా అందరూ ముసుగులేశారు. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిపోయేటువంటి హ్యూమోగాములు ఎలాంటి డ్రెస్సులు అయితే వేస్తారో అలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి కూర్చున్నారు. కారణం చలికి. అంటే ఇదేంటో తెలుసా? ఈ చలి దేవుడు పెట్టిన ఏసీ అన్నమాట. ఎందుకు పెట్టాడు ఏసీ అన్నప్పుడు ఇది అవసరం. చలికాలంలో నీకు చలి ఉండాలి, వేసవి కాలంలో వేడి ఉండాలి, వర్షాకాలంలో వర్షాలు పడాలి. దేవుడు ఎంత బాగా ఆలోచించేటప్పుడు మన కొరకు దేవుడు 3 కాలాలను ఏర్పాటు చేశాడు. ఆయా కాలాలలో జరగవలసినవన్నీ క్రమంగా జరిగే విధంగా దేవుడు సెట్ చేసి పెట్టాడు. ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, ఏమండి వేసవి కాలం అంటే నాకు పడదండి అన్నాడు.
ఒక సినిమా హీరో వేసవికాలం అంటే నాకు పడదండి అన్నాడు. ఎందుకు పడదు నీకు వేసవికాలం అంటే? వేసవి కాలంలో ఎండ తీవ్రత వలన అండి నా గ్లామర్ అంతా దెబ్బతినిపోతుందండి అన్నాడు. అంటే వేసవి కాలంలో నీ గ్లామర్ దెబ్బతింటుందని వేసవి కాలం నీకు వద్దా? అసలు వేసవి కాలం ఎంత అవసరం మనిషికి అన్నప్పుడు చాలా అవసరం. ఏమండి, వేసవి కాలంలో సూర్యుడు వేడి సముద్రాల పైన పడుతుంది. ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరి రూపంలో ఆకాశంలోనికి వెళ్ళిపోతాయి, మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలు మనం ఉన్నటువంటి ప్రాంతంలోనికి, మనం ఉన్న గ్రామంలోనికి వస్తాయి. వచ్చిన తర్వాత వర్ష రూపంలో కింద పడతాయి నీళ్లు. ఆ పడిన నీళ్లు వెళ్ళిపోతాయి, చెరువులు నిండిపోతాయి, బావులు నిండుతాయి, కాలువలు నిండుతాయి. ఆ తర్వాత ఆ నీటిని బట్టి నువ్వు పంట వేసుకుంటావు. వేసుకున్న తర్వాత ఆ పంటతో నువ్వు 3 పూటల 5 వేలతో తింటావు. నీ ప్రాణాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు. అంటే మనం సజీవులుగా ఉండాలంటే వేసవి కాలం చాలా అవసరం. దేవుడు ఎంత బాగా ఆలోచించి మన కోసం 3 కాలాలను ఏర్పాటు చేశాడు. ఇంకా అంతేనా దేవుడు మన కోసం చేసిందన్నప్పుడు? ఇంకా చాలా చేశాడని ఏమండి భక్తుడైనటువంటి యెషయా గారు కూడా చెప్తున్నాడు. యెషయా గారు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగచేసి దాన్ని స్థిరపరిచెను. ఆయన భూమిని కలుగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచేశాడట. భూమిని ఏం చేశాడంటే కలిగించాడు, దాన్ని సిద్ధపరిచాడు. ఏమండి ఎలా సిద్ధపరిచాడు తెలుసా అండి? భూమిని దేవుడు ఎంత బాగా సిద్ధపరిచాడంటే బడికి వెళ్ళేటువంటి బిడ్డకు తల్లి ఎలాగైతే క్యారేజ్ బాక్స్ రెడీ చేస్తుందో అలా రెడీ చేశాడండి దీన్ని. అంత బాగా దీన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఏమండి ఎలా దీన్ని సిద్ధపరిచాడు? బాక్స్ లాగా ఎలా చేశాడు అన్నప్పుడు, ఏమండి మీ పిల్లలు బడికి వెళ్తున్నప్పుడు మీరు క్యారేజ్ కడతారు కదా, కడతారు. కట్టేటువంటి క్యారేజ్లో మీరు ఏమేమి ఆలోచించి పెడతారు బిడ్డ కోసం అన్నప్పుడు, ఇదిగో ఒక దాంట్లో కూర ఉండాలి, ఒక దాంట్లో అన్నం ఉండాలి, ఇంకో దాంట్లో చారు ఉండాలి, లేదా ఇంకో దాంట్లో పెరుగు ఉండాలి. ఇవన్నీ మీరు ఆలోచించి బిడ్డకు మీరు క్యారేజ్ కట్టి చక్కగా చేతికిచ్చి బడికి పంపించేస్తారు కదా. అలాగే దేవుడు కూడా ఈ భూమిని ఏం చేశాడు అన్నప్పుడు సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు అన్నప్పుడు ఈ భూమిని సిద్ధపరిచే విషయంలో దేవుడు జ్ఞానం కనబడుతుంది మనకి. ఈరోజు మనం తింటున్నటువంటి ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? భూమి నుంచి వస్తుంది. భూమితో చెప్పాడు, భూమి నువ్వు పండాలి నువ్వు అని భూమికి చెప్పాడు. భూమి నుంచి పంట వస్తుంది. ఏమండి రైతులు వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయం చేసేటప్పుడు రైతులు ఏమంటే పొలానికి వెళ్ళేటప్పుడు ఎన్ని గింజలు తీసుకొని వెళ్తారు పొలానికి వెళ్ళేటప్పుడు అన్నప్పుడు, ఏమంటే నారు కోసం 1 బస్తా మాత్రమే తీసుకెళ్తారు, అంతే కదా. 1 బస్తా తీసుకుని వెళ్తారు, మడిలో నారు పోస్తారు, అది గింజలు పోస్తారు, ఆ తర్వాత నారైపోతుంది. దాన్ని తీసి మిగతా పొలాలన్నిటిలో అండి నాట్లు వేస్తారు. తీసుకెళ్ళింది మాత్రం 1 బస్తే. ఒక 3 నెలలు లేదా ఒక 4 నెలల వ్యవధి తర్వాత ఏమండి కోస్తారు, కుప్పేస్తారు, వాటిని కొడతారు. ఆ తర్వాత బస్తాల్లోకి అవి ధాన్యం అంతా నింపుతారు, ఇంటికి తీసుకొని వస్తుంటారు. ఏమండి వెళ్ళేటప్పుడు ఎన్ని బస్తాలు తీసుకెళ్లారు, తీసుకొచ్చినప్పుడు ఎన్ని బస్తాలు తీసుకొస్తున్నారు చెప్పండి? వెళ్ళేటప్పుడు 1 బస్తే, తెచ్చేటప్పుడు మాత్రం ఎకరాకి 40 బస్తాలు. ఎలా వచ్చింది 40 బస్తాలు ఒక్క దాంట్లో నుంచి అన్నప్పుడు దేవుడు దాన్ని అలా వచ్చే విధంగా సిద్ధపరిచాడు. ఏమండి దేవుడు మనుషుల కోసం చేస్తుంది ఎంత బాగా అన్నప్పుడు, ఏమండి దేవుడు ఇదిగో భూమి నుంచి ఇదిగో యాపిల్ పండు రావాలి అనుకున్నాడు, జామ పండ్లు రావాలనుకున్నాడు, ఎన్నో కాయలు రావాలనుకున్నాడు, కూరగాయలు రావాలనుకున్నాడు, ఆకుకూరలు రావాలనుకున్నాడు. అన్నీ వచ్చే విధంగా ఈ భూమిని దేవుడు అద్భుతంగా సిద్ధపరిచాడు కదా. చెప్పండి, ఈరోజు మనం పండ్లు తింటలేదా? తింటాం. ఏ పండ్లు తింటున్నాం మనం? యాపిల్ పండు తింటున్నాం, మామిడి పండు తింటాము, అలాగే జామ పండు తింటాము, అలాగే బత్తాయి పండు తింటాము, సపోటా పండు తింటాము. ఇలా ఎన్నో పండ్లు మనం తింటాం. రెగ్యులర్గా మన ఇళ్ళల్లో ఎక్కువ కనబడేది ఏంటన్నప్పుడు అరటి పండు కదా. అరటి పండు ఏమండి అరటి పండు మనకు ఇంట్లో కనబడగానే వెంటనే మనం చూస్తాము, తొక్క తీస్తాము, కడుపులో వేస్తాం. కానీ ఎప్పుడైనా అరటి పండు చేతిలో పట్టుకొని మనం ఆలోచించామా? ఎప్పుడైనా? ఆలోచించలేదు. మనకేం తెలుసు అన్నప్పుడు ఆరగించడం తెలుసు తప్ప ఆలోచించడం తెలీదు.
ఏమండి, అరటి పండు చూడడానికి పచ్చగా ఎంతో బాగుంటుంది. అసలు అంత బాగా దాన్ని ఎవరు చేసి ఉంటారు, ఎవరు చేసి ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే అరటి పండ్లు సహజంగా బజారుకి వెళ్ళిపోతారు, డజన్ 50 అయినా కానీ కొని తెచ్చేసుకుంటారు, చక్కగా కొని తెచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, తినేస్తారు. తినేటప్పుడు ఎప్పుడైనా కానీ అసలు ఈ పైన ఇది ఇంత మంచి కలర్ ఎలా వచ్చింది, అలాగే ఈ తొక్క ఏంటి, తొక్కలో గుజ్జు ఎందుకు ఉంది, అసలు ఈ తొక్క లోపలికి గుజ్జు ఎలా వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు చేశారు దాన్ని అన్నప్పుడు దేవుడు చేశాడు. ఎందుకండి దేవుడు అంత చక్కగా ఆ గుజ్జుకు ఆ తొక్క పెట్టాడు అని అంటే కారణం ఒకటే, ఈ అరటి పండు నా కూతురు నా కొడుకు తింటారు కనుక తింటున్న వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్య రాకూడదంటే ఈ తొక్క ఉండాలని దేవుడు అనుకున్నాడు. ఏమండి, అరటి పండుగ తొక్క లేకపోతే ఏమైపోద్ది? దాని మీద దుమ్ము పడిపోతుంది, ఈగలు వాలిపోతాయి, అది తింటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే దేవుడు ఆలోచించాడు, అమ్మో నా పిల్లల ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే దీనికి మంచి తొక్క ఉండాలి అని దేవుడు అంత చక్కగా తొక్క పెట్టేశాడు. మీరు ప్రతి పండును చూడండి, ప్రతి దాని విషయంలో దేవుడు ఎంతో ఆలోచించినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంటుందండి. ఏమండి, బత్తాయి అనగానే లోపల తొనలు ఉంటాయి, పైన ఏముంటుంది, మొత్తం తొక్క ఉంటుంది. తొక్క తీసి లోపల తొనలు తింటావు నువ్వు, అవునా? అవును. ప్రతి పండు గురించి అయితే ఆలోచించాడు దేవుడు, బాగానే ఉందండి, కానీ యాపిల్ పండుకి ఏం తొక్కలేదండి అని మీకు అనిపించవచ్చు కదా. యాపిల్ పండుగ తొక్కలేదు అనుకుంటున్నారా? యాపిల్ పండుకి మీరు అనుకున్న వీటికి ఉన్నట్టు తొక్కలేదు, కానీ దానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? రెయిన్ కోట్ వేసాడు దానికి. రెయిన్ కోట్ ఏంటి, యాపిల్ పండు ఇలా పట్టుకొని మీరు దాని మీద నీళ్లు పోసి చూడండి, నీళ్ళు ఆగుతాయా? ఆగవు, వెంటనే జారిపోతాయి. ఎందుకు? ఒకవేళ దానిపైన నీళ్లు ఆగాయంటే ఆ పండు మురిగిపోతుంది. అంటే నా పిల్లల కోసం నేను చేసిన ఈ యాపిల్ అనేది మురిగిపోకుండా ఉండాలంటే దీనికి చక్కటి రెయిన్ కోట్ వేయాలని దానికి రెయిన్ కోట్ వేశాడు. ఇంతెందుకండి, దేవుడు ఎంత అద్భుతమైన వాడో, దేవుడు ఎంత బాగా ఆలోచించి ఈ భూమిని మన కొరకు సిద్ధపరిచాడో ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, ఈ ప్రాంతంలో వేరుశెనగ పండిస్తారు కదండి, వేరుశెనగ పల్లీలు అంటారు కదా, పండిస్తారు. ఏమండి, ఆ పల్లీలు ఏమండి ఎంత అద్భుతం అంటే, ఏమండి ప్రపంచంలో కార్పెంటర్ అనుకున్న వాళ్ళు ఎవరు కూడా చేయలేనంత అద్భుతంగా ఒక చిన్న పెట్టె చేసి ఆ పెట్టెలో 2 గింజల్ని పెట్టాడు దేవుడు, కాదా? పల్లీలు ఎక్కడ పండుతాయండి? భూమిలో పండుతాయి. దానికి మంచి పెట్టె ఒకటి ఉంటుంది. ఎలా వచ్చింది ఆ పెట్టె అన్నప్పుడు దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు ఆ పెట్టె అన్నప్పుడు, ఆ పెట్టె లేకపోతే ఆ గింజలకు మొత్తం మట్టంటిపోతుంది, ఆ పెట్టె లేకపోతే ఆ గింజలు మురిగిపోతాయి, ఆ పెట్టె లేకపోతే ఆ గింజలు పాడైపోతాయి, అవి తిన్నా నా పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. కనుక ఎవరు చేయనటువంటి అద్భుతమైన, ఏ కార్పెంటర్ చేయనటువంటి అద్భుతమైన ఒక పెట్టె బాక్స్ చెయ్యాలి, అందులో ఈ 2 గింజల్ని పెట్టాలని దేవుడు ఆలోచించి బాగా చక్కగా చేసి పెట్టాడు. ఇలా మనం దేన్ని ఆలోచించినా దేవుని ప్రేమ కనబడుతుందండి మనుషుల పైన. దేవుడు చూపించినటువంటి ప్రేమ మనకు స్పష్టంగా కనబడుతున్నట్టుగా మనం చూడగలం. ఇంతేనా దేవుడు చేశాడన్నప్పుడు ఎంతో చేశాడండి. అందులో ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటన్నప్పుడు, ఇదిగో తల్లి గర్భంలో మనం పడిన నాటి నుంచి మనల్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు, కాదా? దేవుడు కాపాడాడు. అంతేకాదండి, తల్లి గర్భంలో మనం పడినప్పుడు దేవుడట మన దగ్గరకు వచ్చాడట. వచ్చి ఏం చేశాడన్నప్పుడు మనకు అవయవాలను ఆయనే నిర్మించాడు. ఏమండి, మనకు అవయవాలు ఆయన నిర్మించాడు అన్నప్పుడు ఆయనే నిర్మించాడు. ఆయన కాకుండా తల్లిదండ్రులు ఏమో నిర్మించారంటే తల్లిదండ్రులకు అసలు ఏం తెలియదు. ఏమండి, మీరు చూడండి, ఏ కుటుంబంలోనైనా భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత భార్యాభర్తల జీవితంలో, వారి దాంపత్య జీవితంలో ఒకటైపోయిన తర్వాత ఎప్పుడైతే నేను తల్లిని కాబోతున్నాను అనే విషయం ఆమెకు అర్థమయ్యిందో అప్పుడు భర్తని పిలుస్తుంది. పిలిచి ఆయనతో అంటుంది, ఏమండి మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మాయి, మీరు తండ్రి కాబోతున్నారండి అంటది. మీరు తండ్రి కాబోతున్నారండి అని చెప్పగానే ఈయన కాలు ఎగరేస్తాడు. ఇప్పుడు ఎందుకు? నేను తండ్రిని కాబోతున్నాను అని ఆనందపడిపోతాడు. ఈయనేమో తండ్రి కాబోతున్నానని నేను ఆనందపడిపోతాడు. నేను తల్లిని కాబోతున్నానని ఆవిడ మురిసిపోతుంటుంది. ఇప్పుడు ఇద్దరూ కూడా కూర్చొని, నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నాడు కదా, ఈ బిడ్డకు కావలసినటువంటి అవయవాలన్నీ జాగ్రత్తగా చేద్దాం అని అనుకొని ఏమైనా వాటన్నిటినీ చేశారా? చెప్పండి. లేదు.
నా బిడ్డకు ఏమండి, ఎవరైనా నా బిడ్డకు 2 కాళ్ళు ఉండాలండి, 2 చేతులు ఉండాలండి, 2 కళ్ళు ఉండాలండి, ముక్కు ఉండాలండి, ముక్కుకు 2 రంధ్రాలు ఉండాలండి, 2 చెవులు ఉండాలండి, ఏమండి ఎక్కడ ఉండాల్సిన అవయవం అక్కడే ఉండాలని మేమే జాగ్రత్తగా మా బిడ్డను చేసుకున్నాము అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు లేరు, ఉండరు కూడా. అలాగని చెప్పి ఎప్పుడైతే ఈ గర్భవతి అయిందన్న విషయం తెలిసిందో వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర కలిసిన తర్వాత, ఏమండి మరి నా కడుపులో బిడ్డ ప్రారంభమైంది కాబట్టి ఈ బిడ్డకు మంచి చేతులు రావాలి, మంచి కాళ్ళు రావాలి, ఎక్కడ రావాల్సింది అక్కడే రావాలి, కాబట్టి మీరే ఎలాగైనా వచ్చేలా చేయండి అని అడుగుతారా? అడగరు. ఎందుకు? వాళ్ళు కూడా చేయలేరు కనుక. ఏమండి, తల్లిదండ్రులు చేయక, డాక్టర్లు చేయక ఎలాగండి అవయవం 9 నెలల్లో అన్ని సక్రమంగా సిద్ధమైపోయి బయటికి వస్తుంది ఆకారం అన్నప్పుడు దేవుడు చేస్తున్నాడు కనుక. ఇది నేనంటున్న మాట కదండి, భక్తుడు చెప్పిన మాట. ఒక్కసారి బైబిల్ తెరిచి చూడండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13, 14 చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. ఏమండి, దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇప్పుడు నా అంతరింద్రియములు నీవే కలుగచేసావయ్యా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు కూడా నీవే. నేను తల్లి గర్భంలో పడినప్పుడు నా తల్లి దగ్గరికి వచ్చావు, నాకు మంచి కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, అన్ని అవయవాలు ఉండాలి అని చెప్పి జాగ్రత్తలు తీసుకొని నన్ను నిర్మించింది నీవే అని భక్తుడైనటువంటి దావీదు గారు చెబుతున్నారు. అంటే తల్లి గర్భంలో దేవుడైనా మనల్ని చేసిందన్నప్పుడు ఆయనే చేశాడండి మనల్ని. ఇంకేం చేశాడండి ఆయన ప్రేమతో మన విషయంలో అన్నప్పుడు? మన విషయంలో ఆయన చాలా చేశాడు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటన్నప్పుడు ఆయన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా మన కొరకు బలిచ్చేశాడండి. ఏమండి, ఆయన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసమే బలిచ్చాడు అన్నప్పుడు అవును. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. వచ్చినటువంటి ఆయన 30 సంవత్సరాలు తల్లి తండ్రి దగ్గర ఉన్నాడు. 30వ ఏట ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు యోహాను గారి చేత. బాప్తిస్మం తీసుకొని ఎప్పుడైతే ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చాడో, వచ్చిన వెంటనే పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటన్నప్పుడు, ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడి యొక్క ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఆయనను కూడా దేవుడు మన కోసమే చంపుకున్నాడు అన్నప్పుడు చంపుకున్నాడు. ఎంత దారుణంగా చంపుకున్నాడండి యేసుక్రీస్తుని మన కోసం అన్నప్పుడు. ఏమండి, సిలువ మరణం, చేతులకు భయంకరమైన మేకులు, కాళ్ళకు మేకు, అలాగే తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపు పోటు, అవమానాలు, నిందలు. ఏమండి, ఎంత దారుణమైన కొరడ దెబ్బలు ఆయన తిన్నాడు. ఆయన శరీరం అంతా దున్నబడిందండి. ఎవరి కోసం అన్నప్పుడు మన కోసం. దేవుడు ప్రేమించాడు గనుక, మనల్ని ప్రేమించాడు గనుక ఆయన ప్రియమైన కుమారుణ్ణి మన కోసం అతి దారుణంగా చంపుకున్నాడండి. అంటే ఆయన ప్రేమించిన ప్రియమైన కుమారుని కూడా మన కొరకు బలిగా ఇచ్చాడు. అంటే ఆయన మనల పైన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది. మన మీద ప్రేమతో తన గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుని అంతే దారుణంగా చంపుకున్నాడు. ఏమండి, మన కోసం దేవుడు ఇదిగో సృష్టిని కలిగించాడు. మన విషయంలో తల్లి గర్భంలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని మనల్ని ఈ భూమి మీదకి రప్పించాడు. అంతేకాకుండా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా మన కోసం బలిచ్చాడు. ఇంతగా ప్రేమించినటువంటి దేవుడు మన నుంచి అసలు ఏం ఆశిస్తున్నాడు? భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులమైన మనం ఏ పని చేసినా ఏదో ఒకటి ఆశిస్తాం కదా. ఆశించకుండా ఏ పనైనా మనం చేస్తామా చెప్పండి? ఎవరికి 1 రూపాయి కూడా మనం ఇవ్వం ఆశ లేకుండా. అలాంటప్పుడు ఇంత దేవుడు మన కోసం చేశాడంటే దేవుడు కూడా మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఇంతకు దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన నుంచి అన్నప్పుడు ఆయన ఆశిస్తున్నవి 2 అండి ప్రాముఖ్యంగా. ఏంటా 2 చూద్దాం ఒకసారి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారులుగా మనందరినీ స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై బ్రతకవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అబ్బా, అదండి, మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, మనం నిర్దోషులంగా బ్రతకాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అంతేనండి. దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఆయన రెక్కల చేత ఈ విశ్వాన్ని చేశాడు. ఆయన రెక్కల చేత మన విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుని అవయవ నిర్మాణం చేశాడు. తన గర్భాల్లో పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా మన కొరకు బలిచ్చి ఆయన మనను మాత్రం మన నుంచి ఆశపడుతుంది కేవలం రెండు. ఒకటి, మనం పరిశుద్ధులంగా బ్రతకాలని, రెండవది నిర్దోషులంగా బ్రతకాలని. అంతే అంటే ఎందుకండి ఆయన పరిశుద్ధులుగా మనం బ్రతకాలని కోరుకుంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయనలో పాపమే లేదు. ఆయన తప్పు చేసిన వాడు కాదు. ఆయన చాలా ఖచ్చితంగా ఉండేవాడు. ఆయనలాగే తన పిల్లలమైన మనమందరం కూడా పరిశుద్ధులంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి, శరీర సంబంధమైన తల్లిదండ్రులు తన పిల్లలతో ఏం చెబుతారన్నప్పుడు, ఏమండి, తండ్రి తన కొడుకుతో మాట్లాడుతూ అంటాడు, ఏరా నాలాగా నువ్వు సిగరెట్లు తాగొద్దురా, నాలాగా నువ్వు మందు తాగొద్దురా, నాలాగా చెడు అలవాట్లకు నువ్వు బానిస కావద్దురా అంటాడు. ఇక్కడ నాలాగా నువ్వు చెడిపోవద్దురా అంటాడు. ఎప్పుడు? ఈయన అన్ని తాగేసి అన్ని తినేసి చేయాల్సిన తప్పులని చేసేసి కొడుకుతో చెప్తాడు ఈయన. అప్పుడు వాడేమనుకుంటాడు, డాడీ నువ్వు అన్నీ చేయాల్సిన సమయంలో చేసేసావు, అన్నీ అనుభవించి ఆ తర్వాత ఎలాగైతే నాకు చేయొద్దని చెబుతున్నావో నేను కూడా అదే చేస్తా అంటాడు. ఇక్కడ తండ్రేమో అన్ని తప్పులు చేసి చేయొద్దని చెప్తున్నాడు. కానీ పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడన్నప్పుడు ఆయన, నేను ఏ తప్పు చేసిన వాడిని కాదు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు. అలాగే నేను నిర్దోషిని కాబట్టి మీరు కూడా నిర్దోషులుగా ఉండాలి. ఏ విషయంలో దోషులుగా మీరు ఉండకూడదు, ఏ విషయంలో తప్పు చేసిన వారుగా మీరు నాకు కనబడకుండా ఎప్పుడు నిర్దోషులుగా మీరు బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేనండి. ఏమండి, ఈ కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం. ఇప్పుడైనా మనం నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయం అన్నప్పుడు, ఇదిగో నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి, ఈ సంవత్సరం నుంచి నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి, నిర్దోషిగా నేను బ్రతకాలి. నా జీవితంలో ఎప్పుడు నన్ను చూసినా దేవుడికి ఆనందమే కనిపించాలి తప్ప నన్ను చూసి దేవుడు ఎప్పుడు బాధపడేవాడుగా ఉండకూడదు అన్న ఒక మంచి తీర్మానం మనం చేసుకోవాలి. అలా మన జీవితాన్ని మనం ప్రారంభించి మనం ఉన్నతంగా దేవుడికి నచ్చే విధంగా బ్రతుకుతూ సమాజంలో దేవుని ఎరగకుండా, దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడు అంటే ఇష్టం లేకుండా ఎంతమంది అయితే బ్రతికి వారి జీవితాన్ని ముగించుకొని భయంకరమైన నరకానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కాపాడే పనిలో మనం ఉండాలి అండి. అందరినీ కాపాడాలన్నప్పుడు అందరినీ మనం కాపాడాలండి. అదే తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు? మనం ఎలా అయితే ఆయనకి పిల్లలమో ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా మనలాగే ఆయనకి పిల్లలే కదా. ఆయన గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళే కదా అందరూ. ఏమండి, కన్న పిల్లలు భయంకరమైన అగ్నిగుండానికి ఆహుతైపోతుంటే ఏ తండ్రి గుండె అండి తట్టుకోగలదు చెప్పండి? మీ గర్భాన పుట్టిన పిల్లలు ఎవరైనా నీటిలో పడిపోతే మీ కళ్ళ ముందే లేదా నిప్పంటుకుంటే వాళ్ళని చూసి మీరు ప్రశాంతంగా ఉండగలరా? ఉండలేరే. మీ ప్రాణం విలవిల ఆడిపోతుంటుంది. మీరు ఏమనుకుంటారు అప్పుడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలి అని మీ ప్రాణాలకు తెగించి వారిని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా. అలాంటప్పుడు మనుషులందరూ నరకానికి వెళ్ళిపోతుంటే ఆ తండ్రి ఆవేదన పడుతున్నాడండి. ఆ తండ్రి వేదన పడుతున్నాడు. మరి ఆ తండ్రి వేదనను తీర్చే పనిలో మనం ఉండొద్దా చెప్పండి? మనం ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. మనం నిర్దోషులంగా బ్రతికితే సరిపోదు, మనం పవిత్రంగా ఉంటే సరిపోదు, సమాజాన్ని కూడా దేవుడి యొద్దకు తీసుకొచ్చే పనిలో మనం నిర్విరామంగా మనం ఉండాలి. అలా ఉన్నవారే తండ్రి యొక్క బాధను అర్థం చేసుకున్న వాళ్ళు అయిపోతారు. ఏమండి, ఈరోజు మనుషులను చూస్తున్నప్పుడు తండ్రికి బాధ. ఎందుకు? ఆయన మనసులో ఉన్న కోరికను అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరని. కానీ మనమైనా సరే ఇదిగో దేవుడు బాధను అర్థం చేసుకున్న వారంగా సమాజాన్ని, మన గ్రామంలో ఉన్నవారిని కాపాడడానికి అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు నుంచి మనం ఆలోచన చేద్దాం. దేవుని పనిలో మనం ఉందాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన బాధను తీర్చాలి. ఏమండి, ఎంత బాధపడుతున్నాడో తెలుసా అండి? మనుషులు ఆయన దగ్గరికి రాకపోవడాన్ని బట్టి ఆయన ఎంత బాధపడుతున్నాడు అన్నప్పుడు ఆయన వేదన చెందుతున్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. ఏమండి, కన్న పిల్లల్ని
ఏమంటే కడుపులో పెంచుకొని కడుపులో పుట్టినటువంటి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి చదివించి ప్రయోజకులు చేసి ఉన్నతమైన స్థితిలో వాళ్ళు వచ్చిన తర్వాత వారికి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసి వారి జీవితం బాగుంటే చాలు అని శరీర సంబంధమైన తల్లిదండ్రులు అనుకున్నటువంటి ఆ సమయంలో వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి వారిని కన్న పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో అంత బాధ దేవుడు పడుతున్నాడు ఈరోజు. నేను నీకోసం విశ్వాన్ని చేశాను రా, ప్రకృతిని చేశాను, భూమిని అన్నిటిని పెట్టి నీ కొరకు సిద్ధపరిచాను, నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా నీ కొరకు బలిగా ఇస్తే నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు అని ఆయన కూడా అంతే విలపిస్తున్నాడండి. ఆయన కన్నీళ్లను తూర్చే వారంగా మనం ఉందాం. ఈ సంవత్సరంలో మొదటి రోజు ఆయన ప్రేమ గురించి విన్నటువంటి మనం ఏమండి ఆయన బాధను తీర్చే పనిలో ఇంకా మనం ముందుకెళ్దాం. ఏమండి ఇప్పటి వరకు విన్న మాటలో మనకి ఏమర్థమైంది అన్నప్పుడు అదృశ్యంగా ఉన్నటువంటి దేవుడు మనుష్యులమైన మన పట్ల ఆయన అనంతమైన ప్రేమను చూపించాడని మనకు అర్థమైంది కదా. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నటువంటి మనం ఆయన పనిలో ఉండాలి. నశించే నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కాపాడడానికి మనం సిద్ధపడదాం. ఏమండి ఆలస్యం అయిపోయింది, ఈ రోజుకి మనం ముగించుకుందాం. రేపు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో రేపు మీరందరూ పెందరకాడ వస్తే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి ఈ రోజుకి ముగిస్తున్నాను. అందరూ తలను వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీరు ఎంత గొప్పవారో, మనుషులమైన మా అందరి పట్ల నాయన మీరు ఎంత ప్రేమను చూపించారో, మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి తండ్రి ఎంత చేశారో మీ పిల్లలు విన్నారు. విన్న మీ పిల్లలు తండ్రి విని నాయన ఇక్కడే విడిచిపెట్టేవారుగా ఉండక నాయన మీ మనసును అర్థం చేసుకున్నవారుగా, మీ ప్రేమను గ్రహించిన వారుగా నాయన ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతికి నశించి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న వారిని కాపాడే పనిలో మీ పిల్లలందరూ ఉన్నట్లు కృప చేయమని వేడుకుంటూ, రేపు ఎల్లుండి జరగనైన సభల్లో కూడా తోడుగా ఉండండి. ఉన్నతమైన మీ జ్ఞానాన్ని తండ్రి మేమందరం నేర్చుకోగలుగుట కృప చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడేండి నడిపించునుగాక. ఆమెన్.